బిగ్ బాస్ సీజన్ 8లో మరో ఎలిమినేషన్ పూర్తయింది. ఇక విష్ణుప్రియ అభయ్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో నిలబెట్టగా, విష్ణుప్రియ నువ్వు సేఫ్, అభయ్ నువ్వు ఎలిమినేట్, నువ్వు లోపలికి వెళ్ళి సర్దుకొని బయటికి రా, నేను నీకోసం స్టేజ్ మీద వెయిట్ చేస్తానని హోస్టు నాగార్జున తెలియచేయడంతో అభయ్ చాలా ఎమోషనల్గా వెళ్ళి హౌస్ మేట్స్ అందరికీ బాయ్ చెప్పుతున్న సమయంలో నిఖిల్ అభయ్ని పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయాడు. నువ్వు టాప్ 5లో ఉంటావనుకున్నా అన్న, కానీ ఎలా వెళ్ళిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే, సర్లే తమ్ముడు, ఏదైనా మన మంచికేలే, ఎక్కువ ఫీల్ అవ్వద్దు, నీకు నా నుంచి ఒకే సజెషన్, నువ్వు సూపర్ మ్యాన్వి, ఏ గేమ్ అయినా సరే ఆడగల సత్తా నీకుంది, నువ్వు ఎవరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోకుండా, ఎవరేమన్నా పట్టించుకోకుండా నీ హద్దుల్లో నువ్వుండి నీ గేమ్ని నువ్వు ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకో. నేను చేసిన చిన్న తప్పు వల్లే ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నాను, ముఖ్యంగా కొంచెం సోనియాతో దూరంగా ఉండు, నువ్వే అన్నావు కదా సోనియా నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతుందని, సో కాబట్టి నా నుంచి నీకేం చెప్తున్నాను అంటే, సోనియాకి దూరంగా ఉంటే నీ గేమ్ ఇంకా మెరుగుపడుతుంది, ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి నా నుంచి నీకు చెప్పిన సజెషన్ అయితే ఇది, ఏదేమైనా సరే టైటిల్ అనేది ముఖ్యం, నువ్వు కప్పు తీసుకొని బయటికి రా, ధూమ్ ధామ్ అని పార్టీ చేసుకుందామంటూ నిఖిల్కి వస్తూ అభయ్ చెప్పిన మాట ఇది. మరి మొత్తంగా సోనియాకి దూరంగా ఉండమని చెప్పాడు కాబట్టి అభయ్ హార్ట్ కూడా బ్రేక్ చేశాడని తెలిసిందే. మరి చూసారు కదా, బిగ్ బాస్ హౌస్ నుండి వస్తూ నిఖిల్కి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని ఏంటనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.